గుత్తిపట్నంలోని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ పట్టణ అధ్యక్షుడు రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు నేటిపిడుగు తెలుగు దినపత్రిక చీఫ్ ఎడిటర్ మరియు ఎన్పీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ సయ్యద్ షేక్ షవాలీ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పట్టణంలోని రాజకీయ, సామాజిక మరియు పత్రికా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ తెగదొడ్డి తిమ్మారెడ్డి, గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపకుడు చౌదరి విజయభాస్కర్, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు కందుల హేమలత, ఎంఆర్పీఎస్ నాయకురాలు సునీత తదితరులు షేక్ షవాలీకి బొకేలు అందజేసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణలో మరియు పత్రికా రంగం ద్వారా సామాజిక సమస్యల పరిష్కారంలో ఆయన చేస్తున్న కృషిని వారు కొనియాడారు. హ్యూమన్ రైట్స్ పట్టణ ఉపాధ్యక్షుడు ఇసుకల గోపాల్, షేక్ మాఫీర్ భరత్, కేఎస్ ముస్నా, హనుమంత్ రెడ్డి, శృతి, బుక్ స్టాల్ నవీన్, సునీల్, చెన్నంశెట్టి దేవేంద్ర రాయల్, ఖాజా మొయినుద్దీన్, హెచ్ఎం చిలాన్, బొద్దుల రవి, బోయ బాలకృష్ణ, న్యాయవాది మన్సూర్, టీడీపీ నాయకుడు డాక్యుమెంటరీ రైటర్ రామకృష్ణ, కొత్తపేట మనోజ్, కోయిల హరికృష్ణ, హజీ, వినోద్, వంశీ తదితరులు వేడుకల్లో పాల్గొని షేక్ షవాలీకి జన్మదిన వందనాలు తెలిపారు. మన గుత్తిపట్నం నందు సమాజ సేవకుడైనటువంటి సయ్యద్ షేక్ షవాలీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈరోజు అనేక మంది వచ్చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది, మనందరికీ కూడా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అలాగే కార్గిల్ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు, బ్లాక్ డే. కాబట్టి ఈ రెండు ప్రత్యేకమైన దినం రోజున ఈయన బర్త్డే ఉండడం కూడా ఒక విశేషం. ఈ యొక్క ప్రత్యేక విశేషంలో ఆయన అనేక సేవలు చేసిన విషయాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మనకి సామాజిక సేవ, అత్యవసర సమయంలో మనకి ప్రాణాలను రక్షించడానికి బ్లడ్ క్యాంపులు పెట్టి అనేక రక్తదాన సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి పేద మధ్యతరగతి ప్రజలకి అధికార నిర్లక్ష్యం వైపు అనుకోవచ్చు, లేదా కొంతమంది ప్రభుత్వ అధికారంతో ప్రజాప్రతినిధులు అనుకోవచ్చు, ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో అలాంటి అన్యాయం జరుగుతున్నటువంటి ప్రజలకి నేనున్నాను అనే ఒక ఆలోచనతో నేటి పిడుగు వార్త అనేది ఒక మనకి వార్త పేపరు ఆయన ఒకటి పర్మిషన్ తీసుకొని ఒక వార్తాపత్రికని నడిపించడం అనేది కూడా మన గుత్తి ప్రాంత వాసి అయినందుకు మనందరూ కూడా గర్వకారణం. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల దృష్టిని ఆయన ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని అనేక సేవలు చేయాలనే ఆలోచనతో సామాజిక సేవ చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇలాంటి మంచి ఆలోచనతో మెరుగైన సమాజం కోరుకునే వ్యక్తి అయినటువంటి సయ్యద్ షేక్ షవాలీ గారు సంపూర్ణమైనటువంటి జీవితంతో నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యం కలగాలని ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానికము, సామాజిక సేవకర్తలు కావచ్చు, లేక వ్యాపారవేత్తలు కావచ్చు, ఇంకా స్నేహితులు, బంధుమిత్రులు కూడా కావచ్చు, అందరూ కలిసి ఆయన్ని ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గుత్తిపట్టణంలో ఒక మంచి సేవకునికి మనము బర్త్డే చేసుకోవడం చాలా సంతోషము. అందరి ప్రజా సంఘాల మధ్యలో బర్త్డే చేసుకోవడం మా తమ్ముడికి ఎంతో ఆనందకరంగా ఉంది. ఎన్నో సేవలు అందించిన ఈ తమ్ముడికి ఎన్నో బ్లడ్ బ్యాంకులు పెట్టి ఎక్కడ రక్తం కావాలన్నా, ఎక్కడ అందరూ అర్ధరాత్రి పిలిచినా పలికిన వంటి ఎవరైనా ఉన్నారంటే అది షేక్ షవాలీ. ఎవరైనా ఆరోగ్యం పాలై రక్తం కావాలని నేనుగా ఎన్నోసార్లు ఫోన్ చేసినప్పటికీ ఎంతోమందికి రక్తదానం చేసిన దాత మన శిక్ష. అదేవిధంగా ఈరోజు మన ఏదైతే ఉందో అన్యాయాన్ని కానీ నిజాన్ని కానీ నిర్భయంగా మీకు తెచ్చాలంటే ఒక పత్రిక ద్వారా మనకి ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి పిడుగు అనే పత్రికని ముందు నుంచి ఈరోజు గుత్తిపట్నంలో అనేక మందిని బయటకు వెలుగు తీసిన వంటి ఈ పత్రికకి అధిపతిగా ఉండి ఈరోజు మన ముందున్న ఈ తమ్ముడికి బర్త్డే చేసుకుని చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇలాంటి హ్యూమన్ రైట్స్ పెట్టి ఎంతో మందికి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి అదేవిధంగా ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని ఎవరిని ఇక్కడికి వచ్చి ఏ సమస్య ఉన్నా మనకి నిర్భయంగా చెప్పుకోవచ్చని ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి
మన తమ్మునికి ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన సయ్యద్ వలీ అన్నకి శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా ఆయన ఎంతో సేవలు చేస్తూ, అలాగే బ్లడ్ ద్వారా బ్లడ్ డొనేషన్ చేస్తూ, అందరికీ ఎవరికైనా బ్లడ్ కావాలన్నా వెంటనే అందిస్తూ ప్రజాసేవ చేస్తూ, అలాగే పిడుగు వార్త అని పత్రికను విడుదల చేస్తూ ప్రజలకి మంచి సేవ చేస్తూ, ఇలాగే ఇంకా సేవలు చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ వృత్తి టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ శిక్షావల్లి అనే పేరు కన్నా బెడ్ శిక్ష అంటే ఈ మొత్తం వృత్తి పట్టడానికి కావచ్చు, వృత్తి సరౌండింగ్ కావచ్చు, అందరికీ తెలిసిన పేరు అంటే బ్లడ్ శిక్ష. బ్లడ్ శిక్ష ఏమంటే ప్రతి ఒక్కరికి ఎవరు ఆపదలో ఉన్నా కూడా అన్ని దానాల కన్నా రక్తదానం విననే ఒక కాన్సెప్ట్తో ఎవరికి ఏ టైంలో ఏ ఆపద వచ్చినా రక్తదానం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు, కత్తితో చేయలేని పని కలంతో చేయొచ్చని నేటి పిడుగు వార్తని దినపత్రికను పెట్టి ఎన్నో సమస్యల్ని అధికారులతో అయితే ఏముంది, ప్రజలైతే ఏముంది, ఏదైనా కానీ అధికారులతో ధైర్యంగా నిర్భయంగా మాట్లాడి వాళ్ళకు ఏ టైంలో ఏ అవసరం వచ్చినా అన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇట్లా హ్యూమన్ రైట్స్ ద్వారా పేద ప్రజలకి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే ముందు ఉండి వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా ముందుకు పోతున్నాడు. కాబట్టి అటువంటి సయ్యద్ శిక్షావల్లి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పుర ప్రజల తరపున, అట్లా మా హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ తరపున, అలాగే మా ఫ్రెండ్స్ మిత్ర బృందం అందరి తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.